morning everyone. Our next topic on the transportation, the circulatory system. So we are going to discuss about the evolution of the transport or circulatory system. Okay. So unicellular organisms, multicellular organisms లో అసలు ఎలాగా ఈ యొక్క సర్క్యులేషన్ సిస్టమ్ అనేది సో ఎలాగా డెవలప్ అయింది అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తాం. ఓకే, when the unicellular organisms separated themselves from the sea with the formation of the limiting membrane, the problem of transportation arose. The nature has found the solution by creating a microscopic ocean which has its own currents. So here, unicellular organisms separated themselves from the sea with the formation of the limiting membrane. So ఇక్కడ చూడండమ్మా, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి మనము చెప్పుకుంటున్నాం. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో అన్ని ఆర్గాన్స్ ఉంటాయా? లేదు. సో ఏముంటవి? నార్మల్ గా వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ కాకుండా జస్ట్ డిస్టెంట్ న్యూక్లియస్ ని మనము అక్కడ చూస్తాం. ఓకే, సో ఇవి సర్వైవ్ అవ్వాలి కదా, మరి ఓషన్స్ లో ఉంటున్నవి. సో ఓషన్స్ లో ఉన్నప్పుడు అవి సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలి? వాటి యొక్క బాడీ పార్ట్స్ ని అవి చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ వాటి యొక్క బాడీ యొక్క కండిషన్ ని చేంజ్ చేసుకోలేదనుకోండి, ఆ ఆర్గానిజమ్స్ ఓషన్ లో సర్వైవ్ అవుతాయా? చాలా కష్టం అవుతుంది కదా సర్వైవ్ అవ్వడం. సో అందుకని ఈ యొక్క నేచర్ కూడా ఏం చేసింది అంటే, ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఆ యొక్క ఓషన్ లో ఉన్నవో వాటి కోసము, సో వాటికి కావలసిన ఆ యొక్క క్లైమేట్ ని ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవేం చేసినాయి అంటే ఒక లిమిటింగ్ మెంబ్రెయిన్ ని అవి ఏర్పాటు చేసుకున్నాయి. సో ఆ లిమిటింగ్ మెంబ్రెయిన్ లో అవి లార్జ్ పీరియడ్ ఆఫ్ టైమ్ సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, in unicellular organisms like amoeba, the protoplasm shows natural movements. These movements are called Brownian movements, because of which the nutrients and oxygen are distributed throughout the protoplasm equally. సో ఇక్కడ ఈ యొక్క అమీబా ఏం చేస్తుంది అంటే, ప్రోటోప్లాజం షోస్ న్యాచురల్ మూమెంట్స్. సో ఈ యొక్క ప్రోటోప్లాజం అనేది ఏం చేస్తుంది అంటే, న్యూట్రియంట్స్ ని ఎట్ ద సేమ్ టైమ్ ఆక్సిజన్ ని త్రూ అవుట్ ద బాడీ సప్లై చేయడం, ఈక్వల్ గా సప్లై చేయడం మనము చూస్తాం. దీన్ని ఏమంటాము అంటే బ్రౌనైన్ మూమెంట్స్ అని చెప్పేసి అంటాం. దిస్ సింప్లెస్ట్ ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రెసెంట్ ఇన్ యూనిసెల్యులర్ యానిమల్స్ హ్యాస్ బీన్ retained in multicellular animals including humans. The protoplasm of any cell in our body is mobile and protoplasmic current exists even in the nerve cells. So ఇలా ఈ యొక్క ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా ఏం జరిగింది అంటే, యూనిసెల్యులర్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ అనేది సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఈ protoplasm of the cell in our body is mobile and protoplasmic current exists even in the nerve cells. సో ఈ యొక్క ప్రోటోప్లాజం ఏం చేస్తుంది అంటే, మనం సర్వైవ్ అవ్వడానికి మనకి కావాల్సినవి దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, సో ఎలాంటి కండిషన్ అయినా కానీ మనము సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఎక్కడి నుంచి? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు. The multicellular animals have to develop more complicated system for transportation of materials. సో ఏం జరుగుతుంది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో? సో మరి మల్టీ సెల్యులర్ అని చెప్పేసి చెప్తున్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. యూనిసెల్యులర్ లో అంటే ఓన్లీ సింగిల్ సెల్ అనేది ఉంటుంది. మల్టీ సెల్యులర్ లో ఉన్న ప్రతి ఒక్క సెల్ కి ఫంక్షన్స్ అనేవి, సో ప్రతి ఒక్క సెల్ ఫంక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాపర్ గా వాటి అన్నిటికీ కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ అనేది, సో ఆ సెల్ గ్రో అవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ జరగాలి కదా. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది? కొంచెం కాంప్లికేట్ అవుతుంది దేంట్లో? యూనిసెల్యులర్ యానిమల్స్ లో. ఓకే, నెక్స్ట్ చూడండి, ద పారాజోన్స్ లైక్ స్పాంజెస్ యూజ్ సీ వాటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. Since the natural water currents are not reliable, the sponges create their own currents
cavities by beating of flagella that are present in their bodies. So ఈ యొక్క sponges use sea water for transportation. So circulation కి ఇవి sponges sea water ని యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుందంటే క్రియేట్ దర్ ఓన్ కరెంట్స్. సో వాటి యొక్క ఓన్ కరెంట్స్ అంటే ఏంటి అంటే సో అవి సర్వైవ్ అవ్వడానికి వాటికి కావలసిన నీడ్స్ ని త్రూ ఫ్లాజిల్లా అవే ఏర్పాటు చేసుకోవడమే జరుగుతుంది. ఓకే, the cnidaриans which have better evolved than sponges, hydra and jellyfish have developed a blind sac like gastrovascular cavity which have taken up the function of digestion and transportation of nutrients to each and every cell of the body. So cnidarians sponges కంటే cnidarians కి ఎగ్జాంపుల్ హైడ్రా అండ్ జెల్లీఫిష్. సో ఇవి కొంచెం ఎవల్యూషన్ కొంచెం ఎవాల్వ్ అయినాయి వీటితో కంపేర్ చేస్తే స్పాంజెస్ తో. సో వీటిలో ఏముంటుందంటే గ్యాస్ట్రో వాస్క్యులర్ క్యావిటీ అనేది ఉంటుంది. ఈ యొక్క గ్యాస్ట్రో వాస్క్యులర్ క్యావిటీని యూజ్ చేసుకొని ఇవేం చేస్తాయి, ఫుడ్ ని డైజెస్ట్ చేసి మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ Platyhelminthes fascicula hepatica, the digestive system is highly branched and supplies digested food to all the cells directly. In these animals, the excretory system collects waste from each cell individually. In these organisms, most of the body is occupied by digestive and excretory system. So, Platyhelminthes like fasciculo hepatica lo em jarugutundi ante so deentlo digestive system anu excretory system different separate చేయబడింది. సో ప్రీవియస్ గా చూసిన ఆర్గానిజమ్స్ అన్నిట్లో డైజెషన్ ఒకే ప్రాసెస్ నుండి జరుగుతుంది, ఎక్స్క్రీషన్ కూడా ఒకే ప్రాసెస్ లో జరుగుతాయి. ఓకే, ఇప్పుడు నుంచి కొంచెం ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఎక్స్క్రీషన్ ఒక దాని నుంచి డైజెషన్ ఇంకో దాని నుంచి జరుగుతుంది. డైజెషన్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ డైజెస్ట్ అయిపోయి మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ మిగతా సెల్స్ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఏదైతే ఎక్స్క్రీట్ చేయబడుతుందో ఆ ఎక్స్క్రీషన్ అనేది ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ నుంచి బయటికి రావడం మనము చూస్తాం. ఓకే, ఇన్ యానిమల్స్ బిలాంగింగ్ టు Nemathelminthes, the pseudocoelom has taken up the function of collection and distribution of materials. So Nemathelminthes లో ఏం జరుగుతుందంటే సూడోసీలం అనేది ఉంటుంది. ఈ యొక్క సూడోసీలం ఏం చేస్తుంది, దీని యొక్క పని ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్టింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ కలెక్టింగ్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఓకే, నెక్స్ట్ ద annelids, the first eucoelomate animals have developed a pulsatile vessel to move the fluid and the transporting medium is blood. సో annelids లో ఏం జరుగుతుంది అంటే ఈ యూసిలోమేట్ మీన్స్ ట్రూ సీలం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే హ్యావ్ డెవలప్డ్ ఏ పల్సటైల్ వెసల్. ఈ యొక్క యూసిలోమ్ ఏం చేస్తుందంటే ఒక వెజల్ ని అంటే బ్లడ్ వెజల్ లాంటి దాన్ని ఫామ్ చేసి దాని నుంచి ఏం జరుగుతుంది అంటే బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ద ఆర్థ్రోపోడ్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ పల్సటైల్ ఆర్గాన్ టు పంప్ ద బ్లడ్ టు ద హార్ట్. The blood, instead of flowing in blood vessels, floods the tissues, directly supplying the nutrients to the tissues. Oxygen is directly supplied to the tissues directly by the respiratory system. సో ఇక్కడ చూడండి ఆర్థ్రోపోడ్స్ లో కూడా ఏం డెవలప్ అయిందంటే పల్సటైల్ ఆర్గాన్ అనేది ఉంది. అదేం చేస్తుంది, బ్లడ్ ని హార్ట్ కి పంపిస్తుంది. ద బ్లడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోయింగ్ ఇన్ బ్లడ్ వెసల్స్ ఫ్లడ్ ద టిష్యూస్ డైరెక్ట్లీ సప్లైయింగ్ ద. సో ఈ యొక్క బ్లడ్ ఈ యొక్క టిష్యూస్ నుంచి ఫ్లో అవ్వడమే కాకుండా ఏం జరుగుతుందంటే న్యూట్రియంట్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఆక్సిజన్ ఈస్ డైరెక్ట్లీ సప్లై టు ద. సో ఆక్సిజన్ కూడా ఏం జరుగుతుంది, డైరెక్ట్ గా సప్లై చేయబడటం మనము చూస్తాము. Such type of transportation system which supplies nutrients to the tissues directly is called open type of circulatory system. So ilaga nutrients అనేవి డైరెక్ట్ గా సప్లై అయితే టిష్యూస్ కి దాన్ని ఏమంటాము ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడ్స్, మెనీ మొలస్కస్ అండ్ లోవర్ కార్డేట్స్. సో వేటిల్లో చూస్తాము ఆర్థ్రోపోడ్స్ లో, మొలస్కస్ లో, ఇంకా
lower coordinates lo chustam. Okay, the other type of transportation system where the blood takes the responsibility of delivering the materials which flows in the blood vessels is called closed type of circulatory system. Such type of closed circulatory system is present in annelids, echinoderms, cephalopod, molluscus, example octopus and all higher animals like chordates. So chudandi inkoti entanta closed type of circulatory system. Ikkada em jarugutundi transport system where the blood takes the responsibility. So blood em chestundi, so blood itself delivering the materials to the blood vessels nunchi flow avuta untundi. Danni em antamante closed type of circulation అని చెప్పేసి అంటాం. సో ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంట annelids లో, echinoderms లో, cephalopod, molluscus like octopus and higher chordates లో మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి. The human circulatory system can move 1 ml of blood from heart to a foot and back, which is approximately 2 meters, in about 60 seconds. It would take more than 60 years for the substance to move across the distance by diffusion. So human circulatory system ni చూసుకుంటే 1 ml of blood heart నుండి foot కి వెళ్ళి మళ్ళీ back కి రావడానికి which is approximately 2 meters in about 60. So back కి రావడానికి ఎంత టైం పడుతుందంట? 60 seconds. Okay, it would take more than 60 years for the substance to move across the distance by diffusion. So diffusion process ద్వారా ఏదన్నా ఒక సబ్స్టెన్స్ మూవ్ అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుందంట? 60 years. ఓకే, నెక్స్ట్ వన్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ గురించి సో ఇన్ ద 9th స్టాండర్డ్ బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ మనం చూసాం కదా, అలాగే బ్లడ్ గ్రూపింగ్ కూడా మనము నేర్చుకున్నాం. సో ఇప్పుడు జనరలీ వీ హ్యావ్ హర్డ్ ద వర్డ్ బీపీ. వాట్ ఈస్ బీపీ? టు మూవ్ ద బ్లడ్ త్రూ ద నెట్వర్క్ ఆఫ్ వెసల్స్ a great deal of force is required. The force is provided by the heart and at its highest when the ventricles contract, forcing the blood out of the heart and into the arteries. Then there is a drop in the pressure as the ventricles refill with blood for the next beat. So చూడండి, బీపీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ బీపీ? బీపీ అంటే బ్లడ్ ప్రెషరే కదా. సో బ్లడ్ అనేది మూవ్ అవ్వాలంటే కొంచెం ప్రెషర్ అనేది కావాలి. ఎక్కడ నుంచి? హార్ట్ నుంచి. సో ఏం జరుగుతుంది? వెంట్రికల్స్ కి వెళ్తుంది. వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అంతా ఫోర్స్ గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆర్టరీస్ లోకి వెళ్ళిపోతుంది. ఆర్టరీస్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ నుండి బాడీ ఆర్గాన్స్ కి పంప్ చేయబడ్డం మనము చూస్తాం. Then there is a drop in the pressure as the ventricles refill with the blood for the next beat. సో ఒక్కొక్క హార్ట్ బీట్ అనేది జరుగుతుంది కదా. సో నెక్స్ట్ బీట్ కల్లా ఏం జరుగుతుంది? ఈ యొక్క వెంట్రికల్స్ అనేది బ్లడ్ తోటి ఫిల్ అయిపోయి ఉండాలి కదా. సో అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కూడా కొంత ప్రెషర్ అనేది అవసరం అవుతుంది. బీపీ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ ద అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. బీపీ varies throughout the body. So a standard place must be used so that a person's blood pressure can be compared over a period of time. Doctors measure the blood pressure with a device called sphygmomanometer. సో ఏం జరుగుతుంది? నార్మల్ గా బీపీ ఎక్కడ చెక్ చేస్తారు? సో ఆర్మ్ అప్పర్ ఆర్మ్ దగ్గర చెక్ చేయడం మనము చూస్తాం కదా. సో ఇక్కడ ఏముంటాయి? అప్పర్ ఆర్మ్ ఆర్టరీ దగ్గర బీపీ అనేది డాక్టర్ చెక్ చేయడం జరుగుతుంది. సో ఆ మీటర్ ఏమంటాము? స్పిగ్మోమానోమీటర్ అని చెప్పేసి అంటాము. సో ఇంకా ఏం చేస్తారు? సో మన యొక్క బాడీలో ఎక్కడైనా కానీ బీపీ అనేది చెక్ చేయొచ్చు. సో కొంచెం నార్మల్ గా మళ్ళీ ఎక్కడ చెక్ చేస్తారు? సో ఫింగర్ టిప్స్ దగ్గర కూడా చెక్ చేస్తారు కదా. There are two pressure readings. One measures the strongest pressure during the time blood is forced out of the ventricles. This is called systolic pressure. So two pressure readings ఉంటాయి. సో ఒకటే ఏమంటాము? strongest pressure during time blood is forced out of the. సో వెంట్రికల్స్ నుండి బాగా ఫోర్స్డ్ గా బ్లడ్ అనేది బయటకు వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే సిస్టోలిక్ ప్రెషర్ అని చెప్పేసి అంటాం.
For a healthy young adult, it will be 120 mm of Hg. So normal గా అయితే healthy adult కి ఎంత ఉంటుంది 120 mm of Hg. అంత BP అనేది మనం చూస్తాం. The second reading is taken during the resting period as the ventricles refill with blood. సో మళ్ళా ఫస్ట్ ఏమో సిస్టోలిక్ మూమెంట్ అంటేనేమో ఫోర్స్ గా బ్లడ్ బయటికి వెళ్ళే అప్పుడు తీసుకుంటారు. సో రెస్టింగ్ ఫేజ్ లో ఏం చేస్తాము, ఇంకో రీడింగ్ తీస్తాము. అది ఎప్పుడు జరుగుతుంది, వెంట్రికల్స్ లోకి బ్లడ్ అనేది ఫిల్ అయ్యేప్పుడు జరుగుతుంది. దాన్ని ఏమంటాము, డయాస్టాలిక్ ప్రెషర్ అంటాము. ఇట్ విల్ బి 80 mm of Hg. సో అదేలా ఉంటుంది, 80 mm ఉండాలి. సో నార్మల్ గా బీపీ ఎంత ఉండాలి, ఒక అడల్ట్ కి 120/80. సో సిస్టోలిక్ ప్రెషర్ బై డయాస్టాలిక్ ప్రెషర్ is equal to 120/80. Okay, BP will change according to the activity in which the person is engaged, such as resting, walking and running. People who have high BP during resting period are said to be have hypertension. So చూడండి అమ్మా, బీపీ అనేది 2 types. ఒకటేమో లోవర్ బ్లడ్ ప్రెషర్, ఇంకోటేమో హైయర్ బ్లడ్ ప్రెషర్. హై బీపీని హైపర్ టెన్షన్ అని కూడా అంటాము. సో ఒక్కొక్క మనిషి మనం చేసే యాక్టివిటీని బట్టి మన యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది మనము మెజర్ చేయగలుగుతాం. సో మనం రెస్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాకింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, సో ఇలా వేరీ అవుతా ఉంటుంది. ఓకే, సో హై బీపీ హైపర్ టెన్షన్ అనేసి ఎవరిని మనము చెప్తాము అంటే, ఎవరికైతే రెస్టింగ్ పీరియడ్ లో కనుక సో డయాస్టాలిక్ ప్రెషర్ ఎక్కువ ఉండింది అనుకోండి, ప్రెషర్ అనేది ఎక్కువ ఉండింది అనుకోండి, ఏమని చెప్తాం, వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది అని చెప్పేసి చెప్తాం. సో లో బీపీ అంటే ఏం జరుగుతుందంటే, వీళ్ళ యొక్క బాడీలో సో ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోవడం మనము చూస్తాం. సో అలాంటప్పుడు వీళ్ళకి ఏం చేస్తాము, సో సాల్ట్ వాటర్ ఇవ్వడం అలా చేస్తాం. వెంటనే ఏం జరుగుతుంది అంటే, ఇలా తీసుకోవడం వల్ల కొంచెం వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ని పెంచడం అనేది జరుగుతుంది. ఓకే.